హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చుక్క నూనె కూడా లేకుండా తీపి గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గుమ్మడికాయ చెక్కు తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. ముక్కలు కోసుకునేటప్పుడు ఇలా మధ్య భాగం తీసేసి కోసుకోవాలి. నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి 285 గ్రాములు ఉన్నాయి. ఇలా అస్సలు నూనె లేకుండా చేసే కూరలకి ఇలా మట్టి పాత్ర తీసుకుంటే చక్కగా అడుగంటకుండా ఉడుకుతాయి. ఈ ముక్కలన్నీ మట్టి పాత్రలో వేసేసి ఒక పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల్లోపై 50% ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి పూర్తిగా ఉడికేలాగా మనం ఈ కూరకు కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాము. దీనికి మనం ఒక 50 గ్రాముల కొబ్బరి, ఒక టమాటో, ఒక పచ్చిమిరపకాయ, ఒక అర చెంచా జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇది రుబ్బేటప్పుడు నీళ్ళు ఏమీ పోయక్కర్లేదండి. టమాటో రసంతోనే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఇలాగ పచ్చడి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మరీ గట్టిగా ఉంటే అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని మళ్ళీ కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ పచ్చడిలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయిందండి. ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఈ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. కొబ్బరి మిశ్రమం అంతా ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. కొబ్బరి మిశ్రమం అంతా ముక్కలకి బాగా పట్టాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించొద్దండి. 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోకి కొద్దిగా పోపు వేసుకుందాము. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకొని ఒక అర చెంచా ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక కొద్దిగా ఇంగు కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు వేయించడానికి కూడా మనం నూనె ఏమీ వాడలేదండి. ఇప్పుడు ఈ పోపుని కూరతో కలుపుకోవాలి. ఈ ఆవాలు ఇంగువ కూరలో అంతా బాగా కలుపుకుంటే అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నూనె వేయలేదని చెప్తే కానీ ఎవరికి నూనె లేదని కూడా తెలియదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.